సంత శ్రీ బాజీరావు బాబా యొక్క మఠం సుగ్నేగావ్లో ఉన్నది. సుగ్నేగావ్లో ప్రసిద్ధిగాంచినది. ఎన్నో సంవత్సరాలు సుగ్నేగావ్లోనే ఉంటూ తపస్సు చేస్తూ మరియు బాజీరావు బాబా ఎనలేని తపశ్చర్యలో పాల్గొంటూ మరి సుగ్నేగావ్లోని ఆయన నివాసం ఉండేవాడు. మరి ఈ సుగ్నేగావ్తో పాటు ఇంకా కొన్ని గ్రామాలలో కూడా బెదోడ గ్రామాల్లో ఆయన పుణ్య జన్మించిన స్థలము అని అంటారు. మరి ఈడ సుగ్నేగావ్లో ఏదైతే బాజీరావు బాబా యొక్క అంతిమ యాత్ర ఆయన సమాధి ఏదైతే ఈడ కట్టిందో ఆన్నే పెద్ద మందిరం లాగా మఠం లాగా కట్టేసి ఈ విధంగా మనం లైవ్లో చూస్తున్నాము. ఇది బాజీరావు బారి యొక్క మఠం. ఏదైతే బాజీరావు బాబా మఠం దగ్గర కట్టినటువంటి ఇది పెద్ద అతి సుగ్నేగావ్లో కట్టడం జరిగింది. ఆయన సమాధి పైన ఉన్నటువంటి తెల్ల పిల్లర్ లేదా దాని కింద బాజీరావు బాబా యొక్క సమాధి ఉన్నట్లు గుర్తుంది. మరి వారిపైన ఇక్కడ చూస్తున్నాము. వారిపైన ఇక్కడ దేవతలు అన్ని విగ్రహాలు పెట్టడం కూడా జరిగింది సుగ్నేగావ్లో. దీని కింద ఉన్నటువంటి బాజీరావు బాబా ఎక్కడైతే సమాధి జరిగిందో దానిపైననే ఇక్కడ దేవతలను కూడా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ బాజీరావు బాబా ఏదైతే ధరించిండో దుస్తులు బట్టలు ఏదైతే ధరించో ఆ బట్టలను కూడా ఇక్కడ భద్రంగా ఎన్నో సంవత్సరాల నుంచి భద్రంగా ఉంచడం జరిగింది. ఇలా చూస్తున్నాము బాజీరావు బాబా ధరించినటువంటి ఏదైతే దుస్తులు బట్టలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనము చూస్తున్నాము. ఆవేలు కమీజ్ ఇక్కడ చూస్తున్నాము. బాజీరావు బాబాని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి ఏదైతే జనాలు ఉన్నారో అక్కడ ఇప్పుడు చూసినటువంటి మఠం దగ్గర అందరూ వచ్చి వంటలు చేసి పుణ్య వంటలు చేసి వండుకొని అక్కడ నైవేద్యం పెట్టి వారు కూడా పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ లోపల ఏదైతే చూస్తున్నామో బాజీరావు బాబా మఠం దగ్గర ఇక్కడ లోపల ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ చూస్తే బాజీరావు బాబా దగ్గర ఉన్నటువంటి మఠం పైన బాజీరావు బాబా యొక్క విగ్రహము మరియు ఇక్కడ వండినటువంటి వంటలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ సమర్పించారు. ఇక్కడ బాజీరావు బాబా మఠం పైన ఉన్నటువంటి విగ్రహం ఇది లైవ్లో సుగ్నేగావ్లో ఏదైతే బాజీరావు బాబా సమాధి పైన ఉన్నటువంటి ఇది తన బాజీరావు బాబా విగ్రహము. మరి ఈ విగ్రహము ఆ మఠం పైన ఉన్నది. ఈ కింద ఈ బాజీరావు బాబా విగ్రహం కిందనే అక్కడ సమాధి చేయడం జరిగింది. ఈ ఎందరో మంది బాజీరావు బాబా భక్తులందరూ వచ్చి ఇక్కడ సుగ్నేగావ్లో దర్శించుకుంటారు. మరి అక్కడ దీపం కూడా ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది అని భక్తులు బాజీరావు బాబా భక్తులు తెలియజేస్తారు. దినం రాత్రి కూడా దీపం వెలుగుతూ ఉంటుంది. బాజీరావు బాబా ఇక్కడ దగ్గర 10 సంవత్సరాలు జరుగుతుంది బాజీరావు బాబా మరణించి. కానీ బాజీరావు బాబా మా గుండెల్లోనే ఉంటాడు. ఇక్కడ బాజీరావు బాబా పాదుకలు ఇక్కడ చూడడం జరుగుతుంది. మనం బాజీరావు బాబా యొక్క పాదుకలకు భక్తులందరూ వచ్చి ఇక్కడ దర్శనం తీసుకొని పూలేసి పూజలు చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ బాజీరావు బాబా కొరకు ఏదైతే నైవేద్యం వండినారో ఇక్కడ నైవేద్యం బాజీరావు బాబా సమర్పించడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. మరియు వారికి సమర్పించడానికి నైవేద్యం సమర్పించడానికి వెళ్తున్నారు. మరి బాజీరావు బాబా యొక్క విగ్రహం ఏదైతే విగ్రహం ఉన్నదో ఆ దగ్గర నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. మరి ఇక్కడ చూస్తున్నాము మనము పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి బాజీరావు బాబా ఎందరో మంది జీవితాన్ని కూడా చక్కదిద్ది ఎందరో మంది జీవితాన్ని కూడా బాగుపడడం విగ్రహాలు ఇట్లాంటి పూజా కార్యక్రమాలు ఎన్నో భక్తులు కూడా సమర్పిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాము మనం లైవ్లో బాజీరావు బాబా పూజ చేసి లోపల ఏదైతే సుగ్నేగావ్లో ఉన్నదో అటువంటి లైవ్లో చూస్తున్నాము. Sandai
माऊली आपली माऊली आपली बाजीराव बाबा की बाजीराव बाबा की शिंटे शिंटे बाजीराव बाबाचा जे समाधी झाले त्या गाव गावागावाची एकदम बाजीराव बाबाचं दर्शन घेऊन ते जेवण करून चालले. मग हे बाजीराव बाबाच्या समाधीच्या गावामध्ये बाजीराव बाबा येथे ठिकाणी सर्वजण येऊन बाजीराव बाबाचं दर्शन घेऊन जेवण करून चालले. मग तिथले आपले महाराज आहे आपल्या सगळ्या महाराज बाजीराव बाबा केव्हापासून येथे आहे, मग किती दिवसापासून बाकी येणार जाणार जात आहे म्हणून आपल्या महाराजांना आपण विचारू शकतो. सांगा महाराज. गुरु ब्रह्मा गुरु विष्णू गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै गुरुवे नमः. ब्रह्मणे सद्गुरु बाजीराव महाराज आमचे परम आद्य श्री सद्गुरू आहे आणि ते 2003 पासून 2003 पासून आमच्या सुकणे गावाला त्यांचं वास्तव्य आहे आणि त्या वास्तव्यामध्ये दत्तसेवा मंदिर बाजीराव महाराज या ठिकाणी 2011ला म्हणजे 19/11/2011 या दिवशी डेव्हलप झाले आणि त्यांची या ठिकाणी समाधीस्थान आहे. या समाधीस्थानावर अनेक प्रांतातले म्हणजे आदिलाबाद जिल्हा, चंद्रपूर जिल्हा, यवतमाळ जिल्हा या परिसरातील भव्य दर्शनासाठी या ठिकाणी भक्तजन येत आहे. तेव्हा या ठिकाणी त्या भक्तजनांना स्वयंपाकासाठी पाण्याची व्यवस्था, पंखे, लाईट, भांडे या सर्व या ठिकाणी उपलब्ध आहे. तेव्हा या ठिकाणी ब्रह्मलीन सद्गुरू बाजीराव महाराज 11 वर्ष त्यांचं वास्तव्य होतं आणि त्यानंतर त्यांची समाधीस्थान या ठिकाणी प्राप्त झालं. ते आमचं अभाग्य आहे. आमच्या भाग्याला पार नाही असं या ठिकाणी तिन्ही जिल्ह्यातले लोक रोज एकही दिवस असा बाद नाही की महाराजांच्या दर्शनाच्या आतुरतेने या ठिकाणी जेव्हा त्यांचं दर्शन होतात समाधीचं तेव्हा त्यांना शांती मिळतात, आनंद मिळतात असा अनुभव भक्तजन आम्हाला सांगतात. या ठिकाणी आल्यानंतर त्यांना प्रसन्नता वाटते. या ठिकाणी जाऊ नये असं वाटते. असं भक्तजनांचं मनोगत आम्हाला ऐकायला मिळत आहे. तेव्हा या ठिकाणी
बाजीरावच्या दर्शनासाठी येणाऱ्या सद्भक्तांचं असंच अभिनंदन राहावं असं त्यांचा आभार आहे, त्यांचं अभिनंदन आहे. एवढे बोलून मी आपले काही शब्द सद्गुरू बाजीराव बाबा की जय. सद्गुरू बाजीराव बाबा की जय. तरी आता आपण ऐकलं महाराज सांगितले जे महाराज जे आहे काही वर्षापासून या ठिकाणी राहून जे भक्तांनी जे दर्शनसाठी येणाऱ्या भक्तांनी काही एक घडलं मग तशाला घडले म्हणून पब्लिक येत आहे असाले पब्लिक बिन दररोज येवावे. मग मंदिरपासून बिन आपले भांडे पाण्याची व्यवस्था फॅन सर्व व्यवस्था आहे ती आहे. दर गावाचे बिन नाव देण्यात पब्लिक येऊन बाजीराव बाबाचे दर्शन घ्यावं म्हणून आपले महाराज सांगले. हे समाचार ऐकून शाने पुरं पब्लिक बिन येऊन महाराजाचे दर्शन घ्यावे, त्याचे जीवन सुधारून घ्यावे म्हणून महाराज आपले सांगले. मग असाले बाजीराव बाबाचे दर्शन सर्व लोकांनी घेतली पाहिजे, त्यांच्या जीवन सुधारले पाहिजे म्हणून. श्री सद्गुरू ब्रह्मलिंग महाराज बाजीराव महाराज की जय. श्री सद्गुरू ब्रह्मलिंग बाजीराव महाराज यांनी त्याचा जन्मठिकाण तेलंगणा स्टेटमध्ये झालेला आहे. परंतु बाजीराव महाराजांनी जन्मठिकाण तेलंगणामध्ये असं तरी पण त्यांना या सुजना गावाला असो किंवा गुडकेश्वरला असो यांनी इकडले जीवन समाधान केलेले आहे. ते बाजीराव महाराजांनी तेलंगणा स्टेटमध्ये जन्म झाला तरी पण त्यांना तिकडं त्याची व्यवस्था झाली नसते. तसेच त्याची व्यवस्था ना झाल्यामुळे त्यांना या महाराष्ट्रात गणित तहसीलमध्ये सुकणेगाव या प्रांतामध्ये येऊन त्यांना तपस्या केले. गुडकेश्वरपासून आडेगावला गेले, आडेगावनंतर सुकणेगावला आले. सुकणेगावचे बरेच लोक संत लोक त्यांची खूप सेवा केली. त्या संत लोकांनी बी खूप मी आभार मानतो का म्हणजे त्यांची सेवा इकडे खूप छान झाली आहे. आणि तसे त्यांना मृत्यूच्या वेळेस बी म्हणाले की माझी मृत्यू झाली तरी माझी प्रेत इकडेच ठेवावे, माझ्या देशामध्ये ना पाठवा म्हणून त्यांना मृत्यू झाले, ते समाप्ती घेतली. तसेच त्याची बाजीराव महाराजांची मृत्यूची प्रेतची समाधी आपल्या सुकणे गावाने खूप मोठ्या फारना त्याचे कार्य केले. म्हणून त्यांना बाजीराव बाबांनी आपल्या सुकणे गावाला खूप फिरती झाले. आणि त्याचे मठामध्ये असलेले संत लोक बी खूप त्याची सेवा करून या मठाची सेवा वाढवतात. त्याला बी माझ्याकडून खूप आनंद, माझ्या भावाकडून आमच्या परिवाराकडून इथे असलेल्या संत लोकांनी मी खूप खूप आभार मानतो. आणि असेच बाजीराव महाराजांची कृपाने आपण सर्वांनी त्याची सेवा करावं म्हणून मी सर्वांना माझ्या परिवाराकडून माझ्याकडून मी सर्वांना विनंती करतो. బాజీరా బాబా ఏదైతే సుగ్నిగావలో నివసిస్తున్నానో అది ఇంటి స్థలము. మరి ఇక్కడ బాజీరా బాబా తపస్సు చేసినటువంటి గుడి ఏదైతే ఉన్నదో ఆ గుడి